హాయ్ హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఇప్పుడైతే 9 అయిందనమాట. సో నా పనులు అయితే అన్నీ అయిపోయినాయి. ఒక కర్రీ ఒకటి బ్యాలెన్స్ ఉందనమాట. సో నేనైతే ఇప్పుడైతే కర్రీ వండుతున్నాను. ఏం కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా? కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ బట్టలు ఉతికేయాలి. ఆ బట్టలు ఉతికేసిన తర్వాత మళ్ళీ మనమైతే షార్ట్స్కి కూర్చున్నాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం లైవ్ అయితే రావట్లేదు మాకు అన్ని కాడ చేసిన పనికి. లైవ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడింది అనమాట. సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలో నాకైతే తెలియట్లేదు అనమాట. అందుకోసము నేనైతే లైవ్ కండక్ట్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోడిగుడ్డు ఫ్రై అయితే చూతురు కానీ వచ్చేయండి. ఇదిగోండి, కోడిగుడ్డు ఫ్రైకి అయితే ముందైతే ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. తాలింపు గింజలు అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి వేసేసాను అనమాట. ఫైనల్లీ ఇవి కొంచెం మగ్గుతూ ఉన్నాయి. అవి మగ్గంగానే ఇదిగోండి ఈ 2 గుడ్లు అయితే దాంట్లో కొట్టి వేసేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మీవి సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు అయితే చికెన్ లేదు, మటన్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ ఎగ్తో సరిపెడదాం అనుకుంటున్నాను అనమాట. అది కూడా ఎగ్ ఫ్రైయే. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్ కర్రీ అయిపోయిన తర్వాత ముందు నెక్స్ట్ గోంగూర కడిగి ఆరబెట్టాను అనమాట. ఆ గోంగూర పని అయితే పట్టేయాలి. ఇంతకీ మీవి సండే స్పెషల్స్ ఏంటి కామెంట్ చేయండి. అలానే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంటు పోయింది, ఫ్యాన్ వేయలేదనమాట. కొంచెం ఉబ్బదీస్తుంది. చూశారు కదా చెమటలు ఎలా పట్టేశాయో. అన్నం అయితే కట్టెల పొయ్యి మీద వండేసాను. ఇంక ఇప్పుడు ఇవైతే చేసేయాలన్నమాట. ఇవి చేసేసిన తర్వాత ఈ కూర అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేస్తాను. నేను ఒక 4 శారీస్ కొనుక్కున్నాను అనమాట. ఆ శారీస్ అయితే మీకు చూపిస్తాను తర్వాత చూదురుగానే, ఓకేనా. గుడ్డు కొట్టి వేసే వాళ్ళు మనమే కాబట్టి ఎవరు లేరు కాబట్టి నేనేం చేశానంటే కెమెరాని కొంచెం ఆఫ్ చేశాను. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో ఇప్పుడైతే నేనైతే 2 గుడ్లు అయితే కొట్టేసేసాను. దీంట్లో కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత కలియబెడదాం, ఓకేనా. నేనైతే మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం మగ్గే వరకు అయితే ఉంచాను. కొంచెం పచ్చిగానే ఆనియన్స్ ఉండాలి నాకు. ఇదిగోండి, ఇప్పుడైతే దీన్ని అయితే కలబెట్టేస్తున్నాను. చక్కగా అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసేసి దింపేస్తాను. ఇంకా ఆయన పొలానికి వెళ్ళాలన్నమాట. నా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరైతే ఎలా చేస్తారో నాకు తెలీదు. నేనైతే ఇలా చేస్తాను. ఇది నా స్టైల్ అని కూడా చెప్పను, నాకు వచ్చినట్టు చేస్తాను అంతే. ఒకళ్ళ కోసం మనం బతకట్లేదు, మన కోసం మనం ఆధారపడి బతకాలి కాబట్టి నాకు వచ్చినట్లయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి నా కర్రీ అయితే ఎండ్ కార్డుకి వచ్చేసి. అందరూ కొంచెం పెద్దగా ఉండేటట్టుగా వేయించుకుంటాను కానీ నేను అలా వేయించాను అనమాట. ఇదిగోండి అబ్బా, 2 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు అయితే వేసేసాను. ఉప్పు కొంచెం తక్కువే తింటాను అనమాట. ఇంకా అయిపోయింది నా కోడిగుడ్డు ఫ్రై అయితే. ఆయిల్ తక్కువ, అన్నీ తక్కువగానే వేస్తాను ఏ కూరలో అయినా సరే. ఫైనలీ నాకైతే వచ్చినట్లయితే వంట అయితే అయిపోయింది. ఇప్పుడు ముద్ద కలిపి నోట్లో పెడితే సూపర్గా ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, బాయ్. ఇది నా కోడిగుడ్డు ఫ్రై, బాయ్. ఇదిగోండి అన్నం అయితే పెట్టేశాను, కోడిగుడ్డు ఫ్రై అయితే వేసేసాను. ఇప్పుడు వేడి అన్నం, వేడి కోడిగుడ్డు ఫ్రై తినేద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే మా ఆయన అయితే తినడానికి కూర్చున్నాడు, తింటున్నాడు. ఎట్లుంది?